హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ కంటెంట్ ఏంటంటే హాలీవుడ్ మూవీస్ ని తెలుగు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పబోతున్నాను, కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. సైన్స్ ఫిక్షన్ జానరాలో టైం ట్రావెల్ అనేది ఎప్పటికీ బోర్ కొట్టని ఒక ఎక్సైటింగ్ కాన్సెప్ట్. మనందరికీ లైఫ్లో చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాలనో లేదా రాబోయే కష్టాలని ముందే తెలుసుకోవాలనో కోరుకుంటుంది. కానీ ప్రజెంట్ ప్రపంచం ఉన్న పొజిషన్కి నిజంగా టైం ట్రావెల్ సాధ్యపడితే కాలంలో వెనక్కెళ్ళి చైనాలోనే వైరస్ని కట్టడి చేసి ప్రపంచాన్ని కాపాడొచ్చు అనే థాట్ ఉంటుంది. ఇదంతా సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోనే కానీ రియాలిటీలో పాసిబుల్ కాదు. అయినా సరే ఈ టైం ట్రావెల్ సినిమాలు మనకు పాజిటివ్ ఫ్యాంటసీ ఫీలింగ్ని కలిగిస్తాయి. అంతెందుకు, ఈ హాలీవుడ్ సినిమాలు ఏమీ తెలియని వయసులో ఆదిత్య 369 సినిమా చూసి ఆ స్టోరీకి క్రియేటివిటీకి మైండ్ బ్లాక్ అయిన మూమెంట్ని మనం ఇంకా మర్చిపోలేం. సో ఫిల్మ్ లవర్స్, మనకి ఫుల్ ఎక్సైట్మెంట్ని కలిగించే 12 మైండ్ బ్లోయింగ్ టైం ట్రావెల్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నెంబర్ 12, టెర్మినేటర్ సిరీస్. జేమ్స్ కెమెరాన్ క్రియేట్ చేసిన టెర్మినేటర్ ఫ్రాంచైజీ టైం ట్రావెల్ థీమ్ మీదే బిల్డ్ అయి ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో టెర్మినేటర్ని ఫ్యూచర్ నుండి పాస్ట్లోకి పంపుతారు. సారా కానర్ని చంపడానికి ఈ టెర్మినేటర్ డిజైన్ చేయబడి ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో టెర్మినేటర్ విలన్ అయితే సెకండ్ పార్ట్లో పాజిటివ్ క్యారెక్టర్లా మారతాడు. ఈ సిరీస్లో వచ్చిన సినిమాలన్నింటిలోనూ టైం ట్రావెల్ థీమ్ కామన్గా ఉంటుంది. ఎందుకంటే స్టోరీ ప్రకారం భవిష్యత్తులో మనుషులకి మెషిన్స్కి మధ్య వార్ నడుస్తుంది. సో దీనికి మెయిన్ రీజన్ అయిన సారా కానర్ ఫ్యామిలీని అంతం చేయడానికి స్కైనెట్ అనే ఆర్గనైజేషన్ ట్రై చేస్తూ ఉంటుంది. టెర్మినేటర్ సినిమాని ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. జేమ్స్ కెమెరాన్ మార్క్, థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే, అమేజింగ్ విజువల్ ఎఫెక్ట్స్, ఆర్నాల్డ్ యాక్షన్ ప్రెజెన్స్ ఇవన్నీ ఈ సిరీస్ని సైన్స్ ఫిక్షన్ క్లాసిక్స్లో ఒకటిగా చేశాయి. ఈ సినిమాల్లో ఉండే చేస్ సీన్లు అయితే మనల్ని సీట్ ఎడ్జ్లో కూర్చొని చూసేలా చేస్తాయి. సో ఈ క్లాసిక్ మూవీని మిస్ అయితే కనుక ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఫ్రీగా తెలుగు లాంగ్వేజ్లో చూద్దాం అనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసి రెడీగా ఉన్నాయి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, వెళ్ళి చూసేయండి. లింక్ కాపీ చేసుకున్న తర్వాత ఫ్రెండ్కి షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత ఆ లింక్ని క్లిక్ చేయండి గైస్. మిమ్మల్ని ఒక టెలిగ్రామ్ ఛానల్లోకి తీసుకెళ్ళి అక్కడ మీకు నచ్చిన మూవీస్ డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత నెంబర్ 11, అబౌట్ టైమ్ 2013. ఒక సింపుల్ ఫ్యామిలీ లవ్ స్టోరీలో టైం ట్రావెల్ కాన్సెప్ట్ని ఇంక్లూడ్ చేస్తే ఎలా ఉంటుందో అబౌట్ టైం కూడా అలానే ఉంటుంది. ఇందులో మెయిన్ క్యారెక్టర్ టిమ్కి 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత టైం ట్రావెల్ చేసే పవర్ వస్తుంది. తన ఫాదర్ నుండి వారసత్వంగా వచ్చిన ఈ టైం ట్రావెల్ టాలెంట్ని హీరో లవ్ చేయడానికి ఉపయోగిస్తాడు. అంటే తనకి నచ్చిన అమ్మాయిని లవ్ చేయడానికి టైం ట్రావెల్ చేస్తూ ఉంటాడు. ఇది రామ్ కామ్ కాబట్టి టైం ట్రావెల్లో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు, కేవలం ఎమోషన్స్ మాత్రమే ఉంటాయి. అబౌట్ టైం మూవీ మనకి రిలేషన్షిప్స్లో టైం వాల్యూని చూపిస్తుంది. అంటే లైఫ్లో ప్రతి చిన్న మూమెంట్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో నేర్పుతుంది. ఈ సినిమా చూసాక ఖచ్చితంగా మీ లైఫ్లో ఉండే నాస్టాల్జియా అండ్ మెమరబుల్ మూమెంట్స్ గుర్తొస్తాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ మనల్ని డెఫినెట్గా మూవ్ చేస్తుంది. అబౌట్ టైం లవ్ స్టోరీస్లో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉండే సినిమా. సో నెట్ఫ్లిక్స్లో ఉన్న ఈ మూవీని మిస్ అవ్వకుండా చూడండి. ఫ్రీగా తెలుగు లాంగ్వేజ్లో చూద్దాం అనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసి రెడీగా ఉన్నాయి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, వెళ్ళి చూసేయండి. లింక్ కాపీ చేసుకున్న తర్వాత ఫ్రెండ్కి షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత ఆ లింక్ని క్లిక్ చేయండి గైస్. మిమ్మల్ని ఒక టెలిగ్రామ్ ఛానల్లోకి తీసుకెళ్ళి అక్కడ మీకు నచ్చిన మూవీస్ డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత నెంబర్ 10, లూపర్ 2012. టైం ట్రావెల్ థీమ్లో వచ్చిన హాలీవుడ్ యాక్షన్ మూవీస్లో లూపర్ సినిమా కూడా ఒకటి. రైన్ జాన్సన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ టైం ట్రావెల్ థీమ్ని కొత్త కోణంలో చూపిస్తుంది. బేసిక్ ప్రెమిస్ ఏంటంటే హీరో ఫ్యూచర్ నుండి టైం ట్రావెల్ చేసి వచ్చే క్రిమినల్స్ని చంపుతూ ఉంటాడు. కానీ తన ఓన్ ఫ్యూచర్ సెల్ఫ్ని ప్రజెంట్లో చంపాల్సి వస్తే ఏమవుతుంది అనేది ఇందులో మెయిన్ స్టోరీ. బ్రూస్ విల్లిస్, జోసెఫ్ గార్డన్ లెవెట్ వీళ్ళిద్దరి మధ్య నడిచే క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఆడియన్స్కి ఖచ్చితంగా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఈ సినిమాలో రెగ్యులర్ యాక్షన్ మూవీస్లో ఉండే ఎక్స్ప్లోజన్స్ కంటే క్యారెక్టర్ అండ్ ప్లాట్ డెవలప్మెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో ఈ టైం ట్రావెల్ కథలో మనం పూర్తిగా ఇన్వాల్వ్ అవుతాం. సినిమాటోగ్రఫీతో పాటు యాక్షన్ సీన్స్ కూడా చాలా అరెస్టింగ్గా ఉంటాయి. లూపర్ సినిమా ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఇది సైఫై యాక్షన్ లవర్స్కి మస్ట్ వాచ్ మూవీ. ఫ్రీగా తెలుగు లాంగ్వేజ్లో చూద్దాం అనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసి రెడీగా ఉన్నాయి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, వెళ్ళి చూసేయండి. లింక్ కాపీ చేసుకున్న తర్వాత ఫ్రెండ్కి షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత ఆ లింక్ని క్లిక్ చేయండి గైస్. మిమ్మల్ని ఒక టెలిగ్రామ్ ఛానల్లోకి తీసుకెళ్ళి అక్కడ మీకు నచ్చిన మూవీస్ డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ నెంబర్ 9, గ్రౌండ్ హాగ్ డే 1993. ఈ గ్రౌండ్ హాగ్ డేని టైం ట్రావెల్ అనే కంటే కూడా టైం లూప్ సినిమా అనుకోవచ్చు. ఎందుకంటే ఈ స్టోరీలో హీరోకి ఒకే రోజు లూప్లో రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో స్టార్ట్ నుండి ఎండ్ వరకు మనల్ని నవ్వించే క్లాసిక్ కామెడీ గ్రౌండ్ హాగ్ డే. ఈ సినిమాలో బిల్ మర్రే యాక్టింగ్ గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే లైఫ్లో ప్రతిరోజు ఒకేలా ఉండే క్యారెక్టర్లో అద్భుతంగా యాక్ట్ చేశారని చెప్పొచ్చు. రిలీజ్ అయ్యి 25 ఏళ్ళు అయినా సరే ఇప్పటికీ ఈ సినిమాలో కామెడీ సీన్స్ మనల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. స్టోరీ ఏంటంటే టీవీ ఛానల్లో పనిచేసే ఒక వెదర్ రిపోర్టర్ అనుకోకుండా టైం లూప్లో చిక్కుకుంటాడు.
మొదట్లో ఈ చేంజ్ని రెసిస్ట్ చేసినా సరే తర్వాత తనకి అడ్వాంటేజ్గా మార్చుకుంటాడు. పైకి కామెడీ కథ అయినా సరే ఈ సినిమాలో కూడా కొంత సీరియస్ ఫిలాసఫీ దాగుంటుంది. సో ఈ సినిమాని మిస్ అవ్వకుండా ట్రై చేయండి. ఫ్రీగా తెలుగు లాంగ్వేజ్లో చూద్దాం అనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసి రెడీగా ఉన్నాయి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, వెళ్ళి చూసేయండి. లింక్ కాపీ చేసుకున్న తర్వాత ఫ్రెండ్కి షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత ఆ లింక్ని క్లిక్ చేయండి గైస్. మిమ్మల్ని ఒక టెలిగ్రామ్ ఛానల్లోకి తీసుకెళ్ళి అక్కడ మీకు నచ్చిన మూవీస్ డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత నెంబర్ 8 ఎడ్జ్ ఆఫ్ టుమారో 2014. గ్రౌండ్ హాగ్ డే సినిమాకి యాక్షన్ని ఏలియన్స్ని యాడ్ చేస్తే ఎలా ఉంటుందో ఈ ఎడ్జ్ ఆఫ్ టుమారో కూడా అలానే ఉంటుంది. బేసిక్గా ఇదొక హార్డ్ కోర్ ఏలియన్ యాక్షన్ మూవీ. టామ్ క్రూజ్ మార్క్ హై వోల్టేజ్ చేజ్లు, యాక్షన్ సీన్లు అన్నీ ఉంటాయి. ఈ సినిమా క్యాప్షన్ ఏంటంటే లివ్ డై రిపీట్. స్టోరీలో హీరో లైఫ్ కూడా బతకడం, చనిపోవడం, మళ్ళీ ప్రాణాలతో పుట్టడం, ఇలా ఒక రిపీటెడ్ సైకిల్లో తిరుగుతూ ఉంటుంది. స్టోరీ బ్యాక్డ్రాప్ ఏంటంటే ఏలియన్స్ భూమి మీద అటాక్ చేస్తాయి. వాటిని ఎదుర్కోవడానికి ఆర్మీ ఆఫీసర్స్ కొత్త రకం వెపన్స్తో దాడి చేస్తూ ఉంటారు. కానీ హీరో మాత్రం అనుకోకుండా ఒక టైం లూప్లో స్టక్ అవుతాడు. సో ఆ లూప్ నుండి బయటికి ఎలా వచ్చాడు, చివరికి ఏలియన్స్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది మెయిన్ స్టోరీ. ఎడ్జ్ ఆఫ్ టుమారో మూవీలో యాక్షన్ సీన్స్ చాలా ఎంటర్టైనింగ్గా, థ్రిల్లింగ్గా ఉంటాయి. టామ్ క్రూజ్ చేసే స్టంట్స్ గురించి అయితే స్పెషల్గా చెప్పక్కర్లేదు. యాక్షన్ మూవీస్ నచ్చే వాళ్ళకి ఈ మూవీ పర్ఫెక్ట్ ట్రీట్ అని చెప్పొచ్చు. సో ప్రైమ్ వీడియోలో ఉన్న ఈ థ్రిల్లర్ని తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఫ్రీగా తెలుగు లాంగ్వేజ్లో చూద్దాం అనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసి రెడీగా ఉన్నాయి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, వెళ్ళి చూసేయండి. లింక్ కాపీ చేసుకున్న తర్వాత ఫ్రెండ్కి షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత ఆ లింక్ని క్లిక్ చేయండి గైస్. మిమ్మల్ని ఒక టెలిగ్రామ్ ఛానల్లోకి తీసుకెళ్ళి అక్కడ మీకు నచ్చిన మూవీస్ డౌన్లోడ్ చేసుకోండి. నెంబర్ 7 మిరాజ్ 2018. టైం ట్రావెల్ కాన్సెప్ట్కి మర్డర్ మిస్టరీని యాడ్ చేసి మనల్ని చివరి వరకు సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టే అమేజింగ్ థ్రిల్లర్ ఈ మిరాజ్. ఎవరో బద్లా సినిమాలో ఒరిజినల్ స్టోరీ ఇన్విజిబుల్ గెస్ట్ తీసిన ఒరియాల్ పాలో ఈ సినిమాకి డైరెక్టర్. సో ఆ సినిమాలాగే ఇందులో కూడా కొన్ని మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లు ఉంటాయి. ఇందులో స్టోరీ ఏంటంటే ఒక పాత టీవీ నుండి ఇద్దరు వ్యక్తులు వేరువేరు టైం పీరియడ్స్ నుండి టైం ట్రావెల్ చేస్తే ఏమవుతుంది అనేది మిరాజ్లోని మెయిన్ స్టోరీ. టైం ట్రావెల్లో ఒక్క ఇన్సిడెంట్ మొత్తం లైఫ్ని మార్చేస్తుంది అనేది ఇందులో మెయిన్ థీమ్. థ్రిల్లర్ సినిమాలు తీయడంలో ఈ డైరెక్టర్కి స్పెషల్ స్కిల్ ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయని విధంగా స్టోరీని డిజైన్ చేయటం ఈ డైరెక్టర్ స్పెషాలిటీ. ఈ మిరాజ్ మూవీలో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే యాంటిసిపేషన్ లాస్ట్ వరకు ఆడియన్స్లో ఉంటుంది. స్పానిష్ లాంగ్వేజ్లో తీసిన ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ ఫ్రీగా తెలుగు లాంగ్వేజ్లో చూద్దాం అనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసి రెడీగా ఉన్నాయి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, వెళ్ళి చూసేయండి. లింక్ కాపీ చేసుకున్న తర్వాత ఫ్రెండ్కి షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత ఆ లింక్ని క్లిక్ చేయండి గైస్. మిమ్మల్ని ఒక టెలిగ్రామ్ ఛానల్లోకి తీసుకెళ్ళి అక్కడ మీకు నచ్చిన మూవీస్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఫిల్మ్ లవర్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీ ఫేవరెట్ టైం ట్రావెల్ మూవీ ఏంటో కింద కామెంట్స్లో అందరితో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.